అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్య వ్యూ ఛానల్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే పేరెంట్స్ ఎట్ ఆర్ఫనేజ్, చిల్డ్రన్స్ ఎట్ ఫారెన్. సబ్జెక్ట్ చాలా పాతదండి, అయితే చాలా బాధతో ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల నేను కొన్ని ఆర్ఫనేజ్కి కానీ అలాగే బయట కొంతమందిని కలవడం జరిగింది. దానిలో నాకు చాలా బాధ అనిపించింది, అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక 80+ కపుల్ని నేను రీసెంట్గా కలవడం జరిగింది. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్, వాళ్ళ వైఫ్ హౌస్ వైఫ్. వాళ్ళిద్దరు పిల్లల్ని చాలా కష్టపడి చదువు చెప్పించి వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేశారు. ప్రయోజకులు చేసి అప్పుల్లో ఫారెన్ వెళ్ళాలి మా అబ్బాయి అని ఒక సంకల్పంతో ఇద్దరు పిల్లల్ని ఫారెన్ పంపించడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఫారెన్లో ఉండి చాలా డబ్బు సంపాదించుకుంటూ తిరిగి పేరెంట్స్ని చూడలేని పరిస్థితి ఉంది వాళ్ళకి. అలా నేను పిల్లల్ని బ్లేమ్ చేయట్లేదు. దయచేసి విదేశాల్లో ఉండే ఎవరికైనా సరే చెప్పేది ఒకటే, మనీ కానీ భోగభాగ్యాలు కానీ మీ తల్లిదండ్రుల తర్వాతే. ఎందుకు అంటే మీకు జన్మనిచ్చిన వాళ్ళు మీ తల్లిదండ్రులు. వారి సేవ గనక మనం చేయలేకపోతే మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా భోగభాగ్యాలు అనుభవిద్దాం అనుకున్నా అవన్నీ కూడా వేస్ట్. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. 80 ఏళ్ల వృద్ధ దంపతులు పడే తపన చాలా బాధ అనిపించింది నాకు. మాస్టర్ ఏమో ఆయన పైన వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళ మిస్సెస్కి ఏమో జస్ట్ రీసెంట్గా ఆవిడ పడిపోవడం జరిగింది. సో బెడ్ రిడెన్ ఆవిడకి మాస్టర్ సేవ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. దయచేసి పిల్లలు అర్థం చేసుకోండి, మీ పేరెంట్స్ని చూసుకోండి. ఫారెన్లో డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. అదే జాబ్ ఇక్కడ చేసుకుని పిల్లల్ని మీ తల్లిదండ్రులను మీరు చూసుకోగలిగితే అంతకన్నా సంతోషం మీ లైఫ్లో ఇంకోటి ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఇంకొక పేరెంట్స్, జస్ట్ ఆయన రిటైర్ అయ్యారు, ఆయన వైఫ్కి హెల్త్ సరిగా ఉండదు, పిల్లలు చూస్తే ఫారెన్లో సెటిల్ అయిపోయారు. ఎంతో కష్టపడి లైఫ్లో చాలా సాక్రిఫై చేసి పేరెంట్స్ పిల్లల్ని ఫారెన్ పంపించడం జరిగింది. ఫారెన్ జస్ట్ సంపాదన కోసం వెళ్తారనుకున్నారు, కాకపోతే అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే డబ్బులు సంపాదించుకుని అక్కడే గ్రీన్ కార్డ్ తెచ్చుకుని అంతా అక్కడ ఉంటే ఇటు పేరెంట్స్ని ఎవరు చూస్తారు? దయచేసి అర్థం చేసుకోండి. మీ కోరిక నెరవేర్చడానికి మీ పేరెంట్స్ ఎంత సాక్రిఫై చేశారు ఒక్కసారి తిరిగి చూడండి. దయచేసి మీ పిల్లల్లా మీ పేరెంట్స్ని చూడండి. ఇప్పుడు వాళ్ళకి మీ ఆప్యాయతలు మీరు చాలా ముఖ్యం ఈ ఏజ్లో. దయచేసి వినండి. మై ఫోల్డెడ్ హ్యాండ్ రిక్వెస్ట్ టు ఆల్ చిల్డ్రన్. విదేశంలో సంపాదించే సంపాదన మేబీ సంపాదన అవ్వచ్చు, కానీ నీ తల్లిదండ్రులని నువ్వు చూడని రోజు అది సంపాదన కాదు. దయచేసి మీ తల్లిదండ్రులని మీరు స్వయంగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.